ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్. టోటల్ బొత్స సత్యనారాయణ అండర్లో బొత్స సత్యనారాయణ కింద జరిగిన ఫైల్స్. ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు, ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతుకని కూడా నేను మనవి చేస్తాను. ఏమయ్యా, ఇది పక్కన పెడదాం. ఒక తాకట్టు రిలీజ్ చేశారు చూడండి. పి సురేష్ కుమార్ జైన్, నెల్లూరు. ఒక తాకట్టు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసింది ఎవరు తెలుసా? తమ్మినేని భరత్రాజు. ఎవడ్రా వీడా? ఎవడి తమ్మినేని భరత్రాజు అని అడుగుతున్నా. హూ ఇస్ దిస్ మ్యాన్? ఈ తమ్మినేని భరత్రాజు ఎవరు? ఎవరికి తెలియదు. కార్పొరేషన్ ఎంప్లాయీయా? కాదు. కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు. కార్పొరేషన్కి సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్కి ఆడుమానాన్ని తాకట్టు పెట్టుంటే రిలీజ్ చేసేస్తాడా? ఏం జరుగుతుందని అడుగుతున్నా. నెల్లూరు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు, వాడు ఎవడో తెలీదు, వాడు మీరు రిలీజ్ చేసేస్తే ఇచ్చేస్తారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వల్ల? సరే, ఇదొక ఫైల్. ఇంకొకటి, మద్దూరు అయ్యల్ రెడ్డి వరలక్ష్మి హోమ్స్, ఇది రిలీజ్ చేస్తున్నారు. అదే భరత్రాజు, తమ్మినేని భరత్రాజు. సరే, ఎవరండి వీడు? కార్పొరేషన్కి ఏం సంబంధం అండి? కార్పొరేషన్లో 3 రోజుల నుంచి అడిగా నేను, ఎవడ్రా నాయన వీడి భరత్రాజు, ఎవడ్రా చెప్పండి రా అని. వీళ్ళే తెలియదు 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 అని అరంలో చెప్తున్నారు. వీడి పేరు అరం పేరు కాబట్టి తెలియదు అంటే, రోడ్లో పోయేవాడు ఎవడైనా సరే, ఎవడైనా పోయి ఏదైనా సంతకం పెట్టి ఇవ్వచ్చా కార్పొరేషన్ తరఫున? అది సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు విజయవాడ, వైజాగ్లో కూడా ఏమన్నా రిలీజ్ చేయాలంటే మీరు రిలీజ్ చేసేస్తారా? కార్పొరేషన్ కమిషనర్లు, మీరు కమిషనర్లా దొంగలా? మీరు కమిషనర్లా దొంగలా అని అడుగుతున్నాం. ఏంది ఇది? ఒక పద్ధతి. ఐఏఎస్ అంటే ఏంది? చేతులు ఎత్తు దండం పెట్టాలి ఐఏఎస్ ఆఫీసర్స్కి. ఎందుకంటే ఉన్నత స్థానంలో చదువుకొని ఉన్నత పరీక్షలు పాస్ అయ్యి మంచి పోస్టు, ప్రజల్ని కాపాడేదానికి వచ్చినారు మీరు. ప్రజల్ని కాపాడేదానికి వచ్చినట్లేదు, దోసుకునేదానికి వచ్చినట్టు ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఈ స్కాము దొంగ సంతకాలు కాదు, అంతా ఒరిజినల్ సంతకాలే, కంప్లీట్ ఒరిజినల్ సంతకాలు. వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి. సరే, ఇది పక్కన పెడదాం. నిన్న ఒక ఆయన ఏడుస్తూ నాకు కొన్ని కాగితాలు ఇచ్చాడు. ఈ కార్పొరేషన్ రెవెన్యూ వెండోటి రాధిక, ఇదిగోండి ఫైల్. వెండోటి రాధిక కార్పొరేషన్కి 1,40,000 ఆమె ఇయర్లీ ట్యాక్స్ కట్టండి. 1,40,000 గత 4 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా ఏదో కడతా ఉంది. దాన్ని 40,000 చేసేస్తారు. 40,000, 1,40,000 నుంచి 40,000 చేసేస్తారు. డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది. దీనికి సంతకం చెన్నోడు పెడతాడు, అసిస్టెంట్ కమిషనర్. ఏందండి? ఏంది తమాషా? ఏంటంటే ఆమె కట్టిన ట్యాక్స్, వెనక కట్టిన ట్యాక్స్ కూడా తగ్గించి ఈరోజు కార్పొరేషన్ ఈ వెండోటి రాధికకి 5 లక్షలు అప్పు ఉంది. ఎడని విన్నారా? మనం అప్పుంటాం కార్పొరేషన్కి, కానీ నెల్లూరు కార్పొరేషన్లో కార్పొరేషన్ బిల్డింగ్ కట్టే వాళ్ళకి అప్పు ఉంటుంది. ఇప్పుడు 5 లక్షలు కట్టాలా కార్పొరేషన్ ఈమెకి. సరే, ఈవెన్ పక్కన పెట్టండి. లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్, వెంకట సాయి రైస్ మిల్, ఎస్కేఎన్ రైస్ మిల్, ఎవరు డబ్బిస్తే వాడు అసెస్మెంట్ తగ్గించేస్తారు. ఎలా కార్పొరేషన్ సర్వైవ్ అవుతుంది అని అడుగుతుంది. ఏ విధంగా కార్పొరేషన్ జీతాలు కట్టగలుగుతుంది ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే అని ప్రజలు ఆలోచించారు. ఈరోజు మేము నారాయణ గారిని ఒకటే అడుగుతున్నా నేను, సార్ క్లీనప్
నెల్లూరు కార్పొరేషన్ నుంచి మీరు మొదలు పెట్టాలి. మీరు పెడుతున్నారు. వెంటనే 2 ఐఏఎస్ ఆఫీసర్లు సస్పెండ్ కావాలి, ఎఫ్ఐఆర్లు నమోదు కావాలి, అరెస్ట్ కావాలి, అసిస్టెంట్ కమిషనర్ అరెస్ట్ కావాలి. ఇది పచ్చి మోసం అని కూడా నేను అడుగుతాను. డిఎస్పి, ఆయన పేరు శ్రీనివాసులు కదా, డిఎస్పి శ్రీనివాసులు, ఆయనకి పోయింది ఎఫ్ఐఆర్. ఇది ఏది? సంతకాల ఫార్జరీ స్కామ్. ఏమాయా డిఎస్పి గారు, ఆనం వెంకటరమణారెడ్డికి దొరికిన ఫైల్స్ నీకు దొరకవా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా దొరకకుండా మాకు దొరుకుతున్నాయంటే ఈ డిఎస్పి ఎంత కరెక్ట్గా, ఎంత న్యాయపరంగా ఈయన ఇన్వెస్టిగేషన్ చేశాడో మీకు అందరికీ అర్థమవుతుంది. అందరికీ డబ్బులు ఇచ్చేస్తే అన్నీ మాయమైపోతాయని కూడా నేను చెప్తాను. నెల్లూరు కార్పొరేషన్లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు, ఫైల్స్ మావయ్యవచ్చు. లేని ఫైల్స్, అసలు కొన్ని ఫైల్సే లేవు, అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు. కాబట్టి వెంటనే ఈరోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను